कारणं प्रकृतिं विदुः भोक्तृत्वे सुखदुःखानां पुरुषं प्रकृते परम् 9వ శ్లోకం देवहूतिरुवाच प्रकृते पुरुषस्यास्ति लक्षणं पुरुषोत्तम ब्रूहि कारणयोरस्य सदसच्चदया యదాత్మకం తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాదులు వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినిధి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ శ్రీ శ్రీ రాధారమణ లాల్ की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौरनिताय भगवान की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. समावेत भक्त वृंद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यैव च पतितानाम पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. అనంత కోటి వైష్ణవ భక్త వృందికి జయ. మీ అందరికి కూడా కోటి కోటి దండవత్ ప్రణామాలు. గురూజీ దండవత్ ప్రణామాలు. దండవత్. సో ఈరోజు కపిల భగవానుడు దేవహుతి ద్వారా మనకు మన అందరి జన్మకు భగవంతుడి అవతరణకు కారణము, మరి దాని తర్వాత ఫలితం రావటం, కారణం ఏంటి, వచ్చిన తర్వాత ఫలితం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. సో దీంట్లో బ్రీఫ్గా ఏంటంటే ప్రతి ఒక్కరి జన్మ, బద్ధ జీవుల జన్మకు కారణము వాళ్ళ కర్మలు. ఎప్పటి కర్మలు? ఈ జన్మ కంటే ముందు లాస్ట్ లైఫ్, మేబీ ఒక్క జన్మ ఉండొచ్చు, 10 జన్మలు ఉండొచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ జన్మస్ ఉండొచ్చు. ఆ జన్మల యొక్క కర్మ ఈ జన్మకు కారణం అన్నమాట. లైక్ ఎగ్జాంపుల్, మనము తమో గుణంలో ఈ లైఫ్ తీసుకొని కర్మలు చేయాలనుకోండి, ఆ తమో గుణానికి కారణము లాస్ట్ లైఫ్లో, అంతకుముందు లైఫ్లో కారణం గుణసంగస్య సత్ అసత్ యోని జన్మ. లాస్ట్ అలా ఎన్నో జన్మల యొక్క రుణానుబంధాలు భగవంతుడు మనకు ప్రారబ్ధ కర్మగా ఈ లైఫ్ మనం దేన్ని ఇష్టపడితే దాన్ని భగవంతుడు దాన్ని శాంక్షన్ చేస్తూ ఉంటాడు అన్నమాట. దానికి భగవద్గీతలో కూడా మనకు భగవంతుడు బోధించాడు. 8వ అధ్యాయం 6వ శ్లోకం ఏం చెప్తున్నారు? 8వ అధ్యాయం 6వ శ్లోకం, జీవిస్తున్న ప్రతి నిత్యము ప్రతి క్షణము దేని కొరకు జీవిస్తున్నాము, ఏ లక్ష్యం గురించి జీవిస్తున్నామో దాన్నే స్మరిస్తాం. ఇప్పుడు సపోజ్ నేను ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, క్లాస్ అయిపోగానే ఇప్పుడు క్లాస్ అప్పుడు క్లాస్ గురించి, దాని తర్వాత ఆఫీస్ గురించి నేను స్మరిస్తాను. తొందర వెళ్ళాలి. ఆఫీస్ వెళ్ళిన తర్వాత కంప్లీట్ ఆఫీస్ వర్క్లో నిమగ్నం అవుతాం. అలా ఇది రొటీన్ లైఫ్. సో లక్కీ ఏంటంటే మనకు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి విశేష కృప ప్రభుపాదుల వారి ద్వారా, ఆచార్యుల ద్వారా మనకు వచ్చింది. కాబట్టి ఈ పొద్దున సమయాన్ని మనం కంప్లీట్గా 4 to 4:30 to 8:30 మనం ఎవరి గురించి స్మరిస్తున్నాము? భగవంతుడి గురించి స్మరిస్తున్నాం, భగవంతుడి నామాన్ని చేస్తున్నాం, భగవంతుడి ఆరతి చేస్తున్నాం.
భగవంతుడి యొక్క శుద్ధ భక్తురాలైనటువంటి తులసి మహారాణి ఆరతి చేస్తున్నాం. తర్వాత మిగతా టైం భగవత్ జపం చేస్తున్నాం. భగవంతుడి యొక్క కథామృతం వింటా ఉన్నాం. దాదాపు ఒక 4 అవర్సే అనుకుందాం. ఈవినింగ్ ఒక 2 అవర్స్, 6 అవర్స్. అంటే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి 24 అవర్స్‌లో ఎన్నవ భాగం మనము భగవంతుడికి కేటాయిస్తున్నట్టు? 24లో 6 అవర్స్ ఒకవేళ మనం కేటాయిస్తే ఎంత పర్సెంట్? 25% గురూజీ. 25% of our life is dedicating to కృష్ణాస్ సేవ. ఓకే. తర్వాత ఈ మిగతా సమయం ఏదైతే జీవించడానికి, ఈ శరీరాన్ని పోషించడానికి, తర్వాత ఇంకా సపోజ్ ఇంకా మాతయ్యస్ అయితే ఇంకొంచెం ఎక్కువ టైం కేటాయిస్తారు మనకంటే. ఏంటి ఆ సమయం? మాతయ్యస్ మనకంటే ఎక్కువ భగవత్ ప్రసాదము. సో అలంకరణ అంటే బయట మన ఇంటి దగ్గర దొరికే 2 చక్రం పూలు తీసుకొచ్చేసి ఈరోజు దర్శనార్థి అలంకరణ అది కాదు. అర్థమైందా? సో భగవంతుడు సరే ఎప్పుడైనా ఛాన్స్ దొరకలేదు, బయటకు వెళ్ళలేము, అది వేరే విషయం. అట్లీస్ట్ వారంలో ఒక్కసారో, అట్లీస్ట్ ఆ ఒక్కసారి మనం ఖచ్చితంగా అందరము మార్కెట్ వెళ్ళకుండా ఉండము. మార్కెట్ వెళ్తాం మనం ప్రతి ఒక్కరు. మార్కెట్లో ఫ్లవర్స్ ఉండకుండా ఉండదు. కానీ మన దృష్టి డబ్బులు లేక కాదు, మన దృష్టి భగవంతుడి అలంకరణ విశేషమైనటువంటి ఫ్లవర్స్తో. సో సీజనల్ ఫ్లవర్స్ లేదంటే మంచి స్మెల్ ఇచ్చే ఫ్లవర్స్ దయచేసి తీసుకోండి. అది కూడా భగవంతుడి కొరకు కూడా కేటాయించినటువంటి సమయంలో యాడ్ అవుతుంది. ఫలాలు ఉన్నాయి, మంచి సీజనల్ ఫ్రూట్స్ తీసుకొచ్చి భగవంతుడికి. ఇవన్నీ ఏమవుతుందంటే కారణం అంటే మనం భగవంతుడికి మన యొక్క ఎంఎం వాపి స్మరణ్ భగవంతుడి గురించి ఎంత స్మరిస్తా ఉన్నాం. దొరికిందా మనం మంగళారతి చేయాలని 4 ఫ్లవర్స్ తీసుకొచ్చి ఒక్కొక్కటి లాభం లేదు. భగవంతుడి స్పెషల్. జగన్నాథుడి యొక్క స్పెషాలిటీ ఏంటి? ప్రసాద ప్రియుడు. కృష్ణుడి యొక్క స్పెషాలిటీ ఏంటి? కృష్ణ యాజ్ ఏ ద్వారకాధీష్ అలంకారం. అలంకారం చూడండి. అంటే మీరు నమ్ముతారో నమ్మరో, అంటే భగవంతుడు లేచి అలంకారం చేయండి మంచిగా వారంకి ఒకసారి, లేదంటే స్పెషల్గా మనము అర్చనలు చేస్తా ఉన్నారు. చాలా అద్భుతం. అర్చన అంటే ఏదో తులసి భగవంతుడికి 100 తులసి నింపేస్తే కాదు. సో మనకు కొంచెం టైం ఇవ్వండి. టైం ఇచ్చి భగవంతుడికి ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. మార్కెట్ సరే రోజు పోయి కొనుక్కొని రమ్మని చెప్పట్లేదు, ఉన్నవాటితో చేస్తున్నారు. ఓకే. ఎవరికైతే ప్లేస్ ఉంటుందో దయచేసి మార్కెట్లో పారిజాతం మొక్కలు దొరుకుతాయి, అదొకటి పెట్టుకోండి. భగవంతుడు స్వర్గం నుంచే తీసుకొస్తాడు. ఎందుకు? పారిజాతం మొక్క ఎవరికి ప్రియం? భగవంతుడి సేవకురాళ్ళకు. స్పెషల్గా సత్యభామ కోరిక మేరకు పారిజాతం వృక్షాన్ని తీసుకొస్తాడు. సో కాబట్టి ఆ స్మెల్ భగవంతుడికి సువాసన చాలా ఇంపార్టెంట్. ఎవరైతే అపార్ట్మెంట్లో ఉంటున్నారో వాళ్ళకి మనం ఏం చేయలేము. ఇండిపెండెంట్ హౌస్లో ఉంటున్నారో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి భగవంతుడి కొరకు మంచి పూల మొక్కల్ని పెట్టి, అంటే కారణం అంటే మన యొక్క ఈ జన్మని లాస్ట్ లైఫ్ కర్మలు అనుభవించడానికే ఉపయోగించకండి. ఫలితం కారణం, ఫలితం అంటున్నారు. జీవుడి యొక్క జన్మ కారణం లాస్ట్ లైఫ్. లాస్ట్ లైఫ్లో మనం ఎవరి వరకో, సపోజ్ లాస్ట్ లైఫ్లో ఒక మాతాజీకి నేను రుణపడి ఉన్నాను, ఆమెకు సేవ చేసేది, ఆమె భార్యకు వస్తుంది. ఇంకా పిల్లలకు రుణపడి ఉన్నాను, పిల్లలు నాతో సేవలు తీసుకోవడానికి వస్తారు. తర్వాత ఇంకా బంధువులు ఉంటారు, లేకపోతే ఆఫీస్లో ఎవరో శత్రుత్వం ఉంటుంది, వాళ్ళు మన శత్రువుతో, మిత్రుత్వం ఉంటుంది, వాళ్ళు మిత్రుత్వం. ఇలా మనం జీవించే 60, 70, 80 సంవత్సరాలు ఎంతో మందితో మనం డీల్ చేస్తూ ఉంటాం. కొంతమంది కొన్ని రోజుల కొరకు మనతో డీల్ చేస్తారు, వెళ్ళిపోతారు పాపం. మళ్ళీ ఫ్రెండ్షిప్ కొంత ఉంటుంది, తర్వాత ఎక్కడ పోతారు ఏంటో తెలియదు. దాంట్లో భాగంగా మన ఫస్ట్ క్లాస్, నర్సరీ ఆ ఫ్రెండ్స్ ఉంటారా, ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. ఈ విధంగా మనం సేమ్ బ్యాంక్ లోన్ లాగా, బ్యాంక్ లోన్ షార్ట్ టర్మ్ ఏదో లోన్ తీసుకుంటాం, మళ్ళీ అది అకౌంటే క్లోజ్ చేస్తాం. ఆఫీస్లో సొసైటీలో ఏదో ఎమర్జెన్సీకి లోన్ తీసుకుంటాం, మళ్ళీ ఎప్పుడు
అయిపోయే వరకు రుణానుబంధం ఉంటుంది, తర్వాత ఉండదు. అలాగే ఈ సొసైటీలో మనం చూస్తున్నాము, ప్రతి ఒక్కరితో రుణానుబంధం ఉండడం వల్లనే మనం ఆ రుణానుబంధాలు మనం వాడికి ఇవ్వాల్సి ఉంటుందో, వాడు మనకి ఇవ్వాల్సి ఉంటుందో, ఆ రుణానుబంధం తీర్చుకోవడానికి జన్మ తీసుకుంటాం. మళ్ళా దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, కారణమేమో జన్మ, ఈ రుణానుబంధాలు, ప్రారబ్ధ కర్మలు. నెక్స్ట్ ఫలితం ఏంటి, నెక్స్ట్ లైఫ్ కూడా మళ్ళీ మనం రుణానుబంధాన్ని యాడ్ చేసుకుంటాం. ఇది మన దురదృష్టం. భగవంతుడు ఏమంటాడు, ఈ ఒకటే లైఫ్ లో మీరు ఒకవేళ సంపూర్ణ శరణాగతి పొంది 18.66 సంపూర్ణ శరణాగతి, 18.65 ఏం చెప్తున్నారు, లాస్ట్ లైఫ్ లో మనం ఏమున్నాయో అవి క్యారీ అవుతాయి అన్నట్టు ఇక్కడికి. సో ఆ క్యారీ అయిన వాటిని అనుభవిస్తూ ఉంటాము. భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఈ అనుభవించడంలో దీనికి కారణం ఎవరు, జీవుడే. మానవుడు చేసినటువంటి లాస్ట్ లైఫ్ లో కర్మలను అనుభవించడానికి కొరకు, సపోజ్ మీరు లాస్ట్ మంత్ ఎస్డి, ఇక్కడికి ప్రమోషన్ లో డిఈకి వచ్చారు. అక్కడున్న ఫెసిలిటీస్ ఇక్కడున్న ఫెసిలిటీస్ ఒకటే ఉంటుందా, ఉండదు. సపోజ్ ఇక్కడ ఒక డిఈ అంటే ఒక స్టేషన్ మొత్తానికి, ఒక ఏరియా మొత్తానికి మన దగ్గర అయితే లేదు, వేరే మా దగ్గర అయితే మొత్తం ఒక ఏరియా. ఇప్పుడు మా ఎస్టీఆర్ లో అయితే మొత్తం సికింద్రాబాద్ ఏరియా మొత్తానికి డిఈ గారు ఇన్ఛార్జ్. సికింద్రాబాద్ OD1 OD2 మొత్తానికి, ఆ రూట్ మొత్తానికి ఆయన బాస్. అంత పెద్ద రూట్కు ఇక్కడ నుంచి గజ్వేల్, సిద్దిపేట మొత్తం అటు చాలా పెద్ద ఏరియా ఉంటుంది. మొత్తం ఆయన ఈజ్ ద ఇన్ఛార్జ్. అంతకుముందు ఒక ఎస్డి, సో ఒక సబ్ ఏరియాలో, సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ రూట్. కానీ ఇక్కడ మీకు చాంబరు, మీకు ఒక వెహికల్, సో ఫెసిలిటీస్ విల్ బి దేర్. ఎందుకు, లాస్ట్ నుంచి ప్రమోట్ అయ్యారు కాబట్టి. మనం లాస్ట్ కర్మ నుంచి ఈ జన్మకు వచ్చాము. మరి ప్రమోషన్ వచ్చింది దేని కొరకు, ఆ కార్యాన్ని నిర్వర్తించడానికి కొరకు. మరి ఈ పోస్ట్ తీసుకున్నప్పుడు దీని యొక్క సుఖాలు దుఃఖాలు అన్ని కూడా భరించాలి మనం. కాబట్టి ఈ జన్మకు ఎవరు కారణం, మీరే. మీకు ప్రమోషన్ వచ్చింది, ఆ ప్రమోషన్కి మేబీ ఎగ్జామ్ రాసి ఉంటారు, ఆ ఎగ్జామ్ వల్ల రిజల్ట్ వచ్చింది. మనం కూడా మానవ జన్మకు రావడానికి మనమే, అంటే ఆత్మనే కారణం. ఆత్మ సుఖ దుఃఖాలు ఈ జన్మ వచ్చినప్పుడు, దాంతో పాటు ఎట్లయితే మనం ఎల్పిసిలో లోన్ కూడా మెన్షన్ చేయబడుతుంది, బ్యాంక్ లోన్ ఉంటుంది, ఇంకా వేరే సొసైటీ లోన్ ఉండొచ్చు. సరే, లోన్లు రాయకుండా పంపిస్తే ఫుల్ శాలరీ వస్తుండే నాకు, చేస్తారా, చేయరు అట్లా వాళ్ళు. లేదండి మీరు మెన్షన్ చేయకండి అంటే వాళ్ళు ఫ్రాడ్ చేసినట్టు. అక్కడ నుంచి పంపించేవాడు, వాళ్ళ ధర్మం వాళ్ళు పంపిస్తారు. అదేవిధంగా చిత్రగుప్తుడు మన యొక్క కర్మలని రాసి నెక్స్ట్ లైఫ్ రికార్డింగ్ అయితే ఉంటుంది అన్నట్టు, దానికి పంపిస్తారు. అక్కడ మనం మంచిని అనుభవించాలా, చెడుని అనుభవించాలా, ఆ ఫలితాన్ని అనుభవించకుంటే నడవదు. ఇది మన పరిస్థితి. సుఖ దుఃఖాలకు ఎవరు కారణం, మనమే కారణం, జీవుడే కారణం. ఆ సుఖ దుఃఖాలను అనుభవించాలి. భగవంతుడు ఏమంటున్నాడు, వీటిని అనుభవిస్తూ నెక్స్ట్ లైఫ్ కొరకు ప్లాన్ చేయండి, వీటన్నింటినీ తొలగించుకోండి. నెక్స్ట్ లైఫ్ కొరకు ప్లాన్ చేయాలంటే మనం భగవంతుడు చెప్పినటువంటి నియమావళిని, భగవంతున్నే నిత్యము స్మరించండి, భగవంతుని పూజించండి, భగవంతుని నమస్కరించండి. సో భగవంతుడే లక్ష్యంగా పెట్టుకొని జీవించండి. మరి 4 పాటించాలి అన్నప్పుడు ఇంతకాలము మనం వేరే వాళ్ళని స్మరిస్తా ఉన్నాము, వేరే వాళ్ళని పూజిస్తా ఉన్నాము, వేరే వాళ్ళని కొలుస్తా ఉన్నాము, అదే నిజమైన ధర్మంగా భావించాము. అటువంటి ధర్మాలను, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నాకొక్కడికి మాత్రమే శరణాగతి పొందండి. ప్రభుజీ మా భార్య చాలు, అరే నీ భార్యకు కూడా అదే ఫార్ములా, తనకు కూడా చెప్పాలా, భగవత్ శరణాగతి పొందాలి. నాకు ఫార్ములా అదే, నేను భగవత్ శరణాగతి. నా 2 కుమారులు కూడా అదే ఫార్ములా, భగవత్ శరణాగతి. అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు, మా నలుగురందరికీ కూడా సంపూర్ణ శరణాగతి పొందుతారో అందరి యొక్క పాపాలను పారద్రోలి భగవంతుడు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్తున్నాను. అదేవిధంగా భగవంతుడి అవతరణ తన స్వసంకల్పం, జీవులు కూడా వాళ్ళ యొక్క కర్మానుసారంగా, అంటే వాళ్ళు చేసుకున్నదాన్ని అనుభవించడానికి. కానీ భగవంతుడు చేసుకున్నది ఏముండదు. భగవంతుడు రావటము
మనందరి యొక్క ఈ కర్మల నుంచి ఉద్ధరించడానికి కొరకు మనం ఎన్నో దుఃఖాలను, బాధలను, సుఖం అనుకుంటున్నాం. అది కూడా మనల్ని బందీ చేస్తూ ఉంటుంది. త్రిగుణాలలో మనం బందీ అయ్యాం కాబట్టి వాటి నుండి ఉద్ధరించడానికి అవతరిస్తూ ఉంటాడు. భగవంతుడి యొక్క అవతరణకు కారణం 4.7 4.8లో మనము భగవద్గీత 4.7 4.8లో మనం డిస్కస్ చేసాం. ఏంటా శ్లోకాలు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. 4.8 ఏంటి నిమాయ్ శ్లోకం? భగవంతుడు ముఖ్యంగా తన భక్తులకు తన యొక్క దివ్యమైనటువంటి సాంగత్యం ఇచ్చి సో వాళ్ళు ఫిజికల్ గా భగవంతుని సేవించాలని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క సేవల్ని తీసుకోవడానికి కొరకు భగవంతుడు అవతరిస్తాడు. ఇన్ రిటర్న్ వాళ్ళకి ఇమ్మీడియట్ గా భగవత్ ప్రాప్తి కలిగిస్తాడు. దాంట్లో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే రామావతారంలో భగవంతుడి యొక్క ఫిజికల్ సేవ ఎవరు చేస్తారు? రామావతారంలో భగవంతుడికి వెయిటింగ్ చేస్తూ ఉంటాడు. లక్ష్మణుడు అయితే భగవత్ తత్వం, జీవులు నేను జీవుల కొరకు వెయిట్ చేస్తూ ఉంటది. హనుమంతుడు భగవంతుడు ఎప్పుడెప్పుడు కిష్కిందకు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు భగవంతుని కలవడానికి కొరకు. గుహుడు భగవత్ సేవ కొరకు నిరీక్షిస్తూ ఉంటాడు. సో అదేవిధంగా ఫైనల్ గా విభీషణుడు భగవంతుడి యొక్క సాంగత్యానికి నిత్యం భగవన్నామం చేస్తూ ఉంటాడు. కాబట్టి తర్వాత ఇంకెవరు వెయిట్ చేస్తూ ఉంటారు భగవంతుడి పాదధూళి కొరకు? అహల్య వెయిట్ చేస్తుంది. అదేవిధంగా జటాయువు భగవంతుడి యొక్క అలాదిని శక్తి అయినటువంటి సీతమ్మ వారిని రక్షించడానికి తన ప్రాణాలను అర్పిస్తూ ఉంటాడు. సో వాళ్ళందరినీ భగవంతుడు వాళ్ళందరినీ ఉద్ధరించడానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా కృష్ణావతారంలో ఎవరు వెయిట్ చేస్తూ ఉంటారు కృష్ణుని సేవించడానికి కొరకు, కృష్ణుని దర్శనం కొరకు? కూడా కళ్ళు తెరవదు కదా గురూజీ కృష్ణుని కొరకు. రాధారాణి కూడా కృష్ణుడి యొక్క దర్శనం గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ముచ్చుకుందుడు అనాది కాలం నుంచి చాలా కాలం నుంచి నిద్రావస్థలో ఉంటాడు. ఆయనను కూడా ఉద్ధరించడానికి భగవంతుడు వెళ్ళడం జరుగుతుంది. అలా భగవంతుడు ఎప్పుడైనా కూడా దుష్టుల్ని సంహరించడానికి కాదు, ముఖ్యంగా తన భక్తుల్ని ఉద్ధరించడానికి అవతరిస్తాడు. ఇక్కడ మన అవతరణకు కారణం తెలుసుకున్నాము, భగవద్ అవతరణకు కారణం తెలుసుకున్నాము. మన అవతరణ అంటే మన జన్మ తర్వాత ఫలితం ఏంటి? మన జన్మని మనం ఒకవేళ సార్థకత చేసుకోకపోతే లాస్ట్ లైఫ్ యొక్క జన్మ, సపోజ్ మనం తామసిక గుణంలో ఉన్నాం ఇంతకాలం. తామసిక గుణం అంటే తామసిక ఆహారము, తామసికం అంటే ముఖ్యంగా ఫుడ్, శరీరాన్ని సుఖపెట్టడం, నిద్ర, సోమరితనము, ఇవన్నీ కూడా. రజోగుణం అంటే పాపం శరీరాన్ని కష్టపెడతారు సుఖపడడానికి, భౌతిక సుఖాలను అనుభవించడానికి కూడా. ఇవన్నీ లాస్ట్ లైఫ్ లో వాసనలు అన్నట్టు, మనకు లాస్ట్ జన్మ యొక్క వాసనలు. సో మరి నెక్స్ట్ ఫలితం ఏంటి? మనకు లాస్ట్ జన్మ యొక్క వాసనలు అనుభవిస్తూ మళ్ళీ నెక్స్ట్ లైఫ్ కూడా ఈ జన్మ యొక్క వాసనలు మళ్ళీ నెక్స్ట్ జన్మ. కానీ మనం నిజంగా మానవ జన్మ యొక్క సంపూర్ణ సద్వినియోగపరుచుకోవాలంటే నెక్స్ట్ లైఫ్ అంటూ ఉండకుండా ఆర్ట్ ఆఫ్ డైయింగ్ నేర్చుకోవాలి. అంటే నెక్స్ట్ లైఫ్ రావాలా వద్దా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మృత్యు అనే ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. మృత్యు అనే ఎగ్జామ్ అప్పుడు అంత్యకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం యా ప్రయాతి సమద్భావం యాతి నాతి అస్త్ర సంశయ. సో మృత్యు సమయం అంటే ఎగ్జామ్, అది ఫైనల్ ఎగ్జామ్. ఈ శరీరంతో నాకు ఇంకా
రుణం తీరిపోతుంది అన్నట్టు. శరీరంతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు. శరీరంతో ఉండదు. శరీరంతో ఉన్నటువంటి బంధుత్వాలు, బాంధవ్యాలతో ఉండదు నాకు. అందరితో ముక్తునైపోతాను. ఎప్పుడవుతాను? ఇంకా వీళ్ళందరితో రుణాలను తీర్చుకున్నప్పుడు. అందుగురించే నేను భక్తులకు రిక్వెస్ట్ చేస్తాను. దయచేసి ఏ భక్తుడికి కూడా రూపాయి కూడా రుణం ఉండకండి. సో మరి అడిగి ఆ రుణాన్ని తీర్చేయండి. ప్రభు నేను మీకేమన్నా అప్పున్నానా? లేదు అంటే ఆ రుణానుబంధం కొరకు మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. 10 రూపాయలు కూడా ఎవరికన్నా తెలియకుండా తీసుకునుంటే మర్చిపోతే ఇట్ విల్ బి వెరీ డేంజర్. ఒక జన్మ రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది ఎవరికైనా కూడా. చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. క్రెడిట్ కార్డుల ద్వారా దీని ద్వారా. అలా చేయకండి. చేస్తే తప్పకుండా ఆ రుణానుబంధంలో మనం మిగిలిపోవాల్సి వస్తుంది. కాబట్టి మనకు మన జన్మకు కారణము లాస్ట్ లైఫ్ యొక్క మన కర్మలు. మరి నెక్స్ట్ లైఫ్ అనేది ఈ లైఫ్ యొక్క కర్మలు. ఈ లైఫ్ మొత్తం మన కర్మలన్నీ కూడా అకర్మ చేయాల. అకర్మ అంటే ఈ శరీర భోగానికి సంబంధించింది కాకుండా భగవంతుడి యొక్క భోగానికి కొరకు కర్మ చేయాలి. భగవంతుడి యొక్క భోగానికి కర్మ చేయడం వల్ల నాకేంటి లాభము? ఏ శ్లోకంలో ఉంది? భగవంతుడు నిజమైన భోక్త, ఆయన భోగింపబడేవాడు. ఆ భోగాన్ని భగవంతుడి యొక్క ఆయన ఏదైతే భోక్తనో నా యొక్క ధర్మం ఆ భోక్తని సంతృప్తి పరచటం. అలా చేయడం వల్ల నాకేంటి లాభం వస్తుంది అనేది ఏ శ్లోకంలో ఉంది? భోక్తార పరమ శాంతిని పొందగలుగుతాము. భగవంతుడు భోక్త అని తెలుసుకుంటే చాలు. భగవంతుడు భోక్త, భగవంతుడు నాకు అందరికంటే గొప్ప శ్రేయోభిలాషి, బంధువు, భగవంతుడిని మేలు కోరేవాడు అని ఎవరైతే జస్ట్ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకు భగవంతుడు పరమశాంతిని ప్రసాదిస్తాడు అని చెప్తాడు. కాబట్టి భగవంతుడి అవతరణ ఆయన తన స్వసంకల్పంతో వస్తాడు. ఆయనకి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఏ కర్మలతో సంబంధం ఉండదు. కాబట్టి వచ్చే కారణం ఏంటి? ముఖ్యంగా తన భక్తులతో లీలలు చేయడానికి వస్తాడు. లీలా పురుషుడు భగవంతుడు. సో ఇక్కడ ఏమంటారు? ఆత్మమాయ. ఈ శ్లోకంలో బద్ధజీవుని దేహమునకు, ఇంద్రియములకు, ఇంద్రియముల అధిష్టాన దేవతలకు ప్రకృతియే కారణము. మన జన్మకు, తర్వాత మన ఇంద్రియాలు, కొందరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, కొందరు మెంటల్లీ, మన ఇంద్రియాలకు, ఇంద్రియముల యొక్క అధిష్టాన దేవతలు, ప్రతి ఇంద్రియానికి ఒక అధిష్టాన దేవత. అలా వారికి కూడా ఈ ప్రకృతి కారణం. ఎందుకు? దేవతలు కూడా ఈ యొక్క ప్రకృతి సృష్టిలో భాగస్వాములే కాబట్టి వాళ్ళకు కూడా భగవంతుడి యొక్క ఈ ప్రకృతి కారణం అంటున్నారు. విఘ్నులచే ఈ విషయం తెలుసుకోబడింది. ప్రకృతికి పరమైన ఆత్మ యొక్క సుఖ దుఃఖ భావనలు స్వయం దాని వల్లనే కలుగుచున్నది. కాబట్టి ప్రకృతికి పరమైంది ఆత్మ, ప్రకృతికి లోబడింది ఈ దేహము. కాబట్టి ఈ ఆత్మ యొక్క సుఖ దుఃఖాలు తన వలనే, ఆత్మ ఎవరెంత చేసుకుంటే అంత అన్నట్టుగా ఆత్మ ఎటువంటి కర్మలను ఇష్టపడుతుంది. సహజ సిద్ధంగా భగవత్ కర్మలను ఇష్టపడాల. కానీ మనం ఇతర ఆత్మల యొక్క సాంగతి, ఇతర ఆత్మలు అంటే ఇతర ఆత్మలు సపోజ్ తమోగుణ దేహాన్ని ధరించాయనుకోండి, అటువంటి వారి సాంగత్యం మనం తీసుకుంటే వాళ్ళ కర్మలు బాగున్నాయి అనిపిస్తాం. ఆల్ఫుల్ తాగటము, తినటము, అన్ని 4 నియమాలు బ్రేక్ చేయటము. సో వాళ్ళు పొద్దున రాత్రి 12-1 గంట దాకా మెలుకుంటారు. పొద్దున 8, 9, 10 గంటలకు వేస్తారు. అరే ఇది బాగుంది అని చెప్పేసి ఆ సాంగత్యంలో అలా ప్రయాణం చేస్తూ ఉంటారు. నెక్స్ట్, శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తునకు అరుదించినప్పుడు ఆత్మమాయ ద్వారా అవతరించినని భగవద్గీత యందు తెలుపబడింది. ఇది కానీ బహిరంగ శక్తి ద్వారా. కాబట్టి ఇక్కడ భగవంతుడు భౌతిక జగత్తుకు అరుదించినప్పుడు ఆత్మమాయ ద్వారా, అంటే ఆంతరిక శక్తి. కృష్ణుడు వచ్చినప్పుడు రాధారాణి, రామచంద్రుడు వచ్చినప్పుడు సీతమ్మ వారు, ఆ విధంగా విష్ణువు ఆయన యొక్క ఆంతరిక శక్తి అయినటువంటి లక్ష్మీదేవి. ఏ ఉన్నతమకు శక్తి చేతను నిర్బంధము చేయబడక తన సంకల్ప మాత్రమే అతడు అవతరించడు. భగవంతుడు ఎవరో ఒకరి ప్రభావంతో రాడు.
తన సొంత సంకల్పం వల్ల భగవంతుడు వస్తాడు. ఈ బ్రహ్మాండాలు కూడా భగవంతుడి యొక్క సంకల్పం వల్ల ఉద్భవిస్తున్నాయి. ఆ, వీటన్నింటి కూడా భగవంతుడు ఆ ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా సృష్టించడం జరుగుతుంది తన స్వ సంకల్పంతో. అది ఆ దేవదేవుని లీల అని చెప్పవచ్చు. కానీ ఇవన్నీ కూడా భగవంతుడు తన సొంత సంకల్పం వల్ల రావడము లీలలు. కానీ మూర్ఖులు ఏమనుకుంటారంటే బద్ధజీవుడు మాత్రం త్రిగుణ ప్రభావం ఒక ప్రత్యేకమగు దేహమును ఇంద్రియమును నిర్బంధంగా స్వీకరింపవలసి వచ్చినను ఇక్కడ స్పష్టంగా తెలుపబడింది. అతడు స్వీకరించే దేహం మాత్రము అతని ఇష్టానుసారం లభించినది కాదు అనగా బద్ధజీవునకు ఇష్టానిష్టము లేవు. తన కర్మానుసారం అతడు ఒక ప్రత్యేకమగు దేహమును అంగీకరింపవలసి ఉండును. కానీ దేహపరమగు సుఖ దుఃఖ భావనలు కలిగినప్పుడు మాత్రము ఆత్మీయ దానికి కారణమని ఎరగవలను. సో కాబట్టి మనము సపోజ్ ఈ జన్మ వదిలేసేటప్పుడు తెలుస్తుంది మనం ఏ యోనిలోకి వెళ్ళాలి. చాలా చెడు కర్మలు చేశాము, యమదూతలు వచ్చి తీసుకెళ్తుంటారు. అక్కడ నేను రాను, నా ఇష్టం పనిచేయదు, నేను రాను అంటే అప్పుడు మనం వెళ్ళాలా వద్దా అనేది మన ఇష్టానిష్టాల మీద అది డిపెండ్ అవ్వదు. ఎందుకు? మనం చేసిన కర్మ ఫలాల మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ లైఫ్ అది అనుభవించాలి. యమలోకం వెళ్ళాలా, నరకలోకం వెళ్ళాలా, లేకుంటే ఏదైనా పశు పక్షాదుల యోనిలోకి వెళ్ళాలనేది మన కర్మల మీద డిపెండ్ అవుతుంది. సరే, భగవంతుడి కర్మల మీద కాదు. ఆయన తన ఇష్టానుసారంగా ఫలానా వాళ్ళు చాలా తపస్సు చేస్తారు, భగవంతుడే కుమారుడు కావాలి, వాళ్లకు కుమారుడిగా భగవంతుడు అవకాశం ఇస్తాడు. భగవంతుడే నాకు తండ్రి కావాలా, అవకాశం ఇస్తాడు. భగవంతుడే నాకు గురువు కావాలి. సో చైతన్య మహాప్రభు కూడా షడ్గోస్వామిస్కు గురువు, మిగతా ఎంతో మందికి కూడా గురువు. ఆ విధంగా భగవంతుడు కృష్ణావతారంలో భగవంతుడు తన స్వపార్షదులు సంతానంగా పొందడం జరుగుతుంది. భార్యలు భగవంతుడే నాకు భర్తగా కావాలి. భగవంతుడు ఆ లీలని చేయడానికి, లీలలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కానీ బద్ధజీవుడి విషయము కేవలం తన సుఖ దుఃఖాలకు తాను చేసుకున్నటువంటి పాస్ట్ లైఫ్ యొక్క కర్మలు. సపోజ్ ఇంకొకటి ఇక్కడ చెప్తున్నారు, కోరినచో అతడు శ్రీకృష్ణుని సేవించడును వరించి ద్వంద్వపూరిత బద్ధ జీవితం మార్చుకోగలడు. ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడు భగవంతుడు. ఆల్రెడీ జన్మ తీసుకున్నాం లాస్ట్ లైఫ్ యొక్క కర్మలు అనుభవించడానికి. కానీ ఇక్కడ మనము ఒకవేళ కోరుకుంటే భగవంతుని సేవించుట తర్వాత ద్వంద్వపూరిత జన్మను బద్ధ జీవితమును మార్చుకోవచ్చు. ద్వంద్వపూరిత అంటే ఏంటి? చాలా చక్కగా చెప్పారు. ఈ ద్వంద్వ రహితమైనటువంటి జీవితాన్ని మనము పెంపొందించుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు. ఈ ద్వంద్వాలకు అతీతమైనటువంటి జీవితం ఎలా? శ్రీకృష్ణ భగవాను సేవించడం ద్వారా వాటన్నిటిని అధిగమిస్తాం. మరి ఆ సేవించడం అనేదే మనకు చాలా కష్టంగా ఉంది. ఏ విధంగా? ముఖ్యంగా భగవంతుని సేవించడంలో మొదటి స్టెప్, భగవంతుని సేవించడంలో ద్వంద్వాలకు అతీతంగా కావాలి అంటే మనకు భగవంతుని సేవించాలనేది శ్రద్ధ కలగాల. ఇప్పుడు తెలుసుకున్నాం, ఓహో నా సుఖ దుఃఖాలకు, లాభ నష్టాలకు, తర్వాత ఇచ్ఛా ద్వేషాలకు, తర్వాత ఇంకా నా లోపల ఉన్నటువంటి హరిషడ్ వర్గాలైనటువంటి నా శత్రువులను నేను అధిగమించాలి, వాటిని దాటవేయాలి, వాటిని జయించాలి, ద్వంద్వాలను జయించాలి. అంటే జయించాలి దేని వల్ల? భగవత్ సేవ వల్ల. భగవంతుని సేవించాలనే శ్రద్ధ ఉండాలి. ఓకే, భగవంతుని సేవించాలని శ్రద్ధ వచ్చింది. ఎవరికైతే అలా సేవించాలని శ్రద్ధ కలుగుతుందో నెక్స్ట్ భగవంతుడు మన జీవితంలోకి అడుగు పెడతాడు. ఎప్పుడైతే భగవంతుని గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్. భగవంతుని సేవించాలి అని కేవలం మనం మానసికంగా అని ఎవరైతే అనుకుంటారో భగవంతుడు ఎంటర్ అవుతాడు. ఎస్, నేను నీకు ఇస్తాను సేవను, డోంట్ వరీ. ఏం చేస్తాడు భగవంతుడు? ఇమీడియట్ గా సాధు సంఘాన్ని ప్రసాదిస్తాడు. అక్కడ ఐడెంటిఫై చేయాలి, అరే ఇది స్వయం భగవంతుడు నా జీవితంలోకి వచ్చి సో ఆయన ముందుండి నడిపిస్తా ఉన్నాడు. ఎట్లయితే అర్జునుడు యుద్ధం చేయాలనుకున్నాడు ఎప్పుడు మొదడే. సో కాబట్టి యుద్ధం చెయ్యాలనుకున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి, వదిలిపెట్టాడు భగవంతుడు.
ఆ మార్గంలో నడిపిస్తాడు. యుద్ధము నేను చెయ్యను, ఫస్ట్ చెయ్యాలనుకున్నాడు, అరేంజ్మెంట్ చేయమన్నారు. భగవంతుడు అక్కడి నుంచి ఇక్కడి నుంచి మొత్తం అరేంజ్మెంట్ జరిగింది. యుద్ధ భూమిలోకి వచ్చాడు. అక్కడ అందరిని చూసి నేను యుద్ధం చేయను కృష్ణ, నా చేతులు వణుకుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, గాంధీవం జారిపోతుంది అంటే కుదరదంటే డైరెక్ట్ చెప్పలేదు. నీ యొక్క బాధ్యతను, నీ యొక్క కర్మను నువ్వు చేయాల్సిందే. కర్మ నుంచి తప్పించుకోకూడదు. యాజ్ ఎ క్షత్రియ, యాజ్ ఎ వారియర్ నువ్వు చేయాలి అని. మనం కూడా మానవ జన్మ తీసుకున్నాం. తల్లులు, మాతాయిలు, మీరు ఒక మాతాజీ జన్మ తీసుకున్నారు, మేము ప్రభుజీ జన్మ తీసుకున్నాం. సో ఒకరికి తండ్రిని అయ్యాను, ఒకరికి కొడుకునయ్యాను, ఒక ఆఫీస్లో ఉద్యోగిని, మీ అందరికీ సేవకుని. ఈ విధంగా ఎన్నో పాత్రలను ఈ యొక్క మానవ దేహం తీసుకోవడం వల్ల నాకు భగవంతుడు ప్రసాదించాడు. ప్రతి పాత్రను కూడా ఆదర్శంగా నిర్వర్తించాలి. ప్రతి పాత్రకు లక్ష్యము భగవంతుడు, శ్రీకృష్ణుని సేవించాల. అప్పుడు ఈ పాత్రలు ఏవి కూడా నాకు ద్వంద్వాల్లో ముంచవు. చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్. అనగా జీవుడే తన దుఃఖమును కారణమైనను తన నిత్య సౌఖ్యమునకు సైతం కారణము కాగలడు. జీవుడు అంటే మనం ఆత్మ. మన దుఃఖానికి మనమే కారణము, మన సుఖానికి, నిత్య సౌఖ్యానికి కూడా కారణము కాగలడు. కృష్ణ భక్తి అందు నెలగోరినప్పుడు ఆంతరంగిక శక్తిచే అంటే భగవానుని దైవీ ప్రకృతి అతనికి తగిన దేహము ఒసగబడును. ఇంద్రియము సంతృప్తి పరుప కోరినప్పుడు భౌతిక దేహం ఒసగబడును. ఆ విధంగా ఆధ్యాత్మిక దేహమునో లేదా భౌతిక దేహమునో ఎన్నుకొనుట అతని చేతి అందే కలదు. కానీ దేహమును అంగీకరించిన తర్వాత మాత్రము దాని పరిణామములను, సుఖ దుఃఖములను అతడే అనుభవింపవలసి వచ్చును. జీవుడు సూకర దేహమును గ్రహించి తన లీలలను కావించునని మాయావాద తత్వవేత్తల వివరణము సిద్ధాంతం ఈ మాత్రము ఆమోదయోగ్యము కాదు. ఏలైనా లీల అను పదము ఐచ్ఛికంగా భోగమును గ్రహించుటను సూచించును కనుక వారు చేసేది వ్యాఖ్యానము తప్పుద్రోవ పట్టించుకునే అయ్యున్నది. దుఃఖములు బలవంతంగా రుద్దబడినప్పుడు అది లీల కానే కాదు. భగవానుడి లీలలు మరియు బద్ధజీవుడు తన కర్మ పరిపాకమును గ్రహించుట ఒకే స్థాయిలో ఉన్నట్టువి కావు. సో కొంతమంది మూర్ఖులు, మాయావాదులు మనం చేస్తుంది కూడా ఇది కూడా లీలలే అని చెప్పేసి అనుకుంటారు. లీల అనేది కేవలము భగవంతుడికి మాత్రమే సంబంధించిన పదము. మనకు లీలతో సంబంధం ఉండదు, మనకు కర్మతో సంబంధము. మనము భగవంతుడి యొక్క దివ్య రూపము అంటే సారూపాన్ని పొందాలా లేదంటే భౌతిక రూపాన్ని పొందాలనేది మన చేతిలో ఉంది. ఎప్పుడు నెక్స్ట్ జన్మ కొరకు. ఈ జన్మ ఆల్రెడీ లాస్ట్ లైఫ్ లో మనకు ఉండే ఛాన్స్, దాన్ని మిస్యూజ్ చేశాం. సపోజ్ మన పిల్లలే ఇప్పుడు స్టార్ట్ అయింది కాలేజ్, వాళ్ళు నెక్స్ట్ సెమ్ ఒక 3 months లో ఉంటుంది. సెమ్ లో డిస్టింక్షన్ మార్కులు రావాలా, ఫెయిల్ అవ్వాలనేది వాళ్ళ చేతిలో ఉంది. అంటే ఎగ్జాంపుల్, బాగా చదువుకొని రెగ్యులర్ క్లాసులకు వెళ్తే రాగలుగుతారు. సమయం వాళ్ళకుంది 3 months అనే సమయము. ఆ కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే మంచి మార్కులు రాగలుగుతాయి. కాలాన్ని దురుపయోగం చేస్తే వాళ్ళు ఫెయిల్ అవుతారు. అదేవిధంగా మనకు ఈ మానవ జన్మ వచ్చింది, ఇప్పటికైనా మించిపోయింది లేదు. 53. ఓకే, నేను ఒకవేళ భగవంతుడు చెప్తున్నాడు ఈ నిమిషంలో చనిపోతే, భాగవతం చెప్తూ ఖచ్చితంగా ఇప్పుడు నాకు భగవంతుడు నా చేతుల్లో పెట్టాడు, నీకు నెక్స్ట్ మానవ జన్మ కావాలా లేదంటే దేహము అంటే భౌతిక దేహం కావాలా, ఆధ్యాత్మిక దేహం కావాలా, 2 చాయిస్ ఉంది. సో ఇంత భాగవతము భగవద్గీత విన్న తర్వాత నేనేం చేస్తాను, ఆచార్యులు ఏం చేస్తారు, ప్రభు ఏ దేహమన్నా ఇవ్వు, బట్ నీ యొక్క పాద పద్మ ఆశ్రయం నుంచి దూరం పంపించు. అంటే భగవంతుడి సేవకు క్షణకాలము కూడా దూరము కానటువంటి దేహాన్ని ప్రసాదించు. ప్రహ్లాద్ మహారాజుకు చెప్పినప్పుడు ప్రహ్లాద్ మహారాజు ఏమన్నాడు, నాకు మలములో ఉన్నటువంటి క్రిమి కీటకముగా, అంటే నాకు క్రిమి కీటక జన్మ, మనం కదా 84 లక్షల జన్మల్లో క్రిమి కీటక జన్మ ఎన్నోది అంటే ఆర్డర్లో 6 రకాల జన్మలు ఉంటే అది ఎన్నోది? శ్లోకం ఏంటి? ఎన్నోది వస్తుంది ఆర్డర్?
క్రిమయో రుద్రలక్షాని 11 లక్షల క్రిమి కీటకాలు. ఏదైనా పర్వాలేదు, కానీ నీ యొక్క భక్తియుక్త సేవకు దూరం కానటువంటిది ఇవ్వండి. కాబట్టి భగవంతుడు సరే ఆల్రెడీ నా గురించి చాలా కష్టపడ్డాడు, సో లెట్ హిమ్ గో టు మై లోక. సో పొద్దున మనకు నామామృతంలో వచ్చింది, భగవంతుడు నిత్యము నిరంతరము ఎక్కడ ఉంటాడని వచ్చింది. ఏ శ్లోకం అది? వైకుంఠే యోగినాం హృదయే శివ. భగవంతుడు చెప్తున్నాడు, నారద తత్ర తిష్టామి నారద మద్భక్త యత్ర గాయంతి. నేను నా యొక్క భక్తులు ఎక్కడైతే నా గుణగణాలు, నా యొక్క కథ అమృతాన్ని, నా లీలల్ని చర్చిస్తారో అక్కడ నేను ఒక శ్రోతగా శ్రవణం చేయడానికి చాలా ఆనందంతో అక్కడ ఉంటాను అని చెప్తున్నారు. సో కాబట్టి దయచేసి మనకి ఎటువంటి దేహము కావాలి అనేది ప్లాన్ చేసుకోమని ఇక్కడ మనకు చెప్తున్నారు. నెక్స్ట్, దేవహూతి తన యొక్క కుమారుడైనటువంటి భగవంతుణ్ణి వేడుకుంటుంది, ఓ పురుషోత్తమ. తన కుమారుడని ఈజీ తీసుకొని మాట్లాడట్లేదు, తెలుసు తన కుమారుడే స్వయం భగవంతుడే కుమారుడి రూపంలో వచ్చాడు. అప్పుడు ఓ పురుషోత్తమ, పరమ పురుషుని లక్షణములను గూర్చియు అతని శక్తి లక్షణములను గూర్చియు దయతో వివరింపు. ఏలైన ఆ అంశములే ఈ వ్యక్త అవ్యక్త సృష్టికి కారణములైనవి. సో వ్యక్త అవ్యక్త సృష్టికి భగవంతుడి కారణము. కాబట్టి ఇక్కడ మనం జీవుడి యొక్క వ్యక్తము, జన్మము, భగవంతుడి యొక్క అవతరణ గురించి ఈరోజు మనం తెలుసు. భగవంతుడి అవతరణ అన్నప్పుడు భగవంతుడి యొక్క లక్షణాలు, భగవంతుడి శక్తి లక్షణాల గురించి వివరిస్తుంది. స్త్రీ తన భర్తతో భార్య రూపమున, సంతానంతో తల్లి రూపమున సంబంధమును కలిగి ఉన్నట్లుగా ప్రకృతి దేవదేవునితోనూ జీవులతోనూ సంబంధము కలిగి ఉంది. ఒకే స్త్రీ భర్తతో భార్యలాగా, పిల్లలతో తల్లి రూపమును దాల్చినట్టు ప్రకృతి దేవదేవునితో ఒక రూపంగా, జీవులతో ఒక సంబంధాన్ని ఉంటుంది. అర్థమైందా? తానే జీవులను ప్రకృతి గర్భమున నిలుపుచున్నానని, తదనంతరం వివిధ జీవజాతులు వ్యక్తమగుచున్నవని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పలికాడు. జీవులకు ప్రకృతితో గల సంబంధము సైతము వివరింపబడింది. ఇప్పుడు ప్రకృతి మరియు భగవాను నడమగల సంబంధము గూర్చి దేవహూతి తెలుసుకోగోరుచున్నది. ఆ సంబంధపు ఫలమే వ్యక్త అవ్యక్త భౌతిక జగత్తని తెలపబడింది. అవ్యక్తమగు భౌతిక జగత్తు సూక్ష్మమగు మహత్తత్వము కాగా, మహత్తత్వం నుండి భౌతిక వ్యక్తీకరణము బయలుపడింది. సో ఇక్కడ మనకు భగవద్గీతలో కూడా ఏమేమి విషయాలు బోధిస్తారు? ఆత్మ, పరమాత్మ, తర్వాత భౌతిక ప్రకృతి, కాలము, కర్మ. అంతేకాకుండా ఇంకేమి రిలేషన్ బిట్వీన్ దీస్ ఫైవ్. ముఖ్యంగా ఆత్మ, పరమాత్మ అంటే భగవంతుడు జీవుడి మధ్య సంబంధము, జీవుడికి ప్రకృతి మధ్య సంబంధము, ప్రకృతికి భగవంతుడికి మధ్య సంబంధము, ఇవి మనకు చర్చిస్తారు. ఇక్కడ మనకు ప్రకృతి మరియు భగవానుడి నడుమ గల సంబంధం గురించి దేవహూతి అడుగుతుంది అన్నట్టు. ఆ సంబంధం ఏంటి? ఆ ప్రకృతి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధమే ఈ వ్యక్త అవ్యక్త భౌతిక జగత్ అని చెప్పేసి బోధిస్తున్నారు. ఈ అవ్యక్తమగు భౌతిక జగత్తు సూక్ష్మంగా, మొదట సృష్టికి జరగకముందు సూక్ష్మంగా మహత్తత్వంగా ఉంటుంది. తర్వాత ఆ మహత్తత్వం నుండి భౌతిక వ్యక్తీకరణము బయటపడుతుంది. సో దానికి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, పైనుంచి మన కింద ఉన్నాము, ఏరోప్లేన్ పైనుంచి వెళ్తుంది కదా. ఏరోప్లేన్ వెళ్తే మనకి ఎంత కనబడుతుంది? చాలా చిన్నగా ఇంత కనబడుతుంది. అది దాదాపు వెళ్తూ వెళ్తూ అవ్యక్త స్థితి, కనబడని స్థితికి వెళ్ళిపోతుంది. దేంట్లోకి వెళ్తుంది? మేఘాల లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడైతే అవ్యక్త స్థితి అంటే వ్యక్తంగా లేదా, ఉంది, కానీ ఆ ఏరోప్లేన్ చాలా చిన్నగా ఉంటుంది, కానీ దాని లోపల ఓ 100 మంది ఉన్నారు. అది ఎక్కడ కనబడుతుంది? ఎప్పుడైతే వ్యక్త స్థితికి దాన్ని ఏమంటారు, ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వడానికి వస్తా ఉంటుంది, పెద్ద కనబడతా ఉంటుంది. కానీ దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా జీవులు కనబడతారా? ఏరోప్లేన్లో ఉన్న వాళ్ళు కనబడరు, ఏరోప్లేన్ కనబడుతుంది. ఎప్పుడైతే ల్యాండ్ అవుతుందో ఎయిర్పోర్ట్ లో, అప్పుడు అరే 100 మంది ఉన్నారా అంటే
మహత్తత్వంలో కూడా భౌతిక జగత్తు ఉంటుంది. దాని లోపల ఎవరున్నారు? జీవులు 84 లక్షల జీవులు ఇంకన్నీ కూడా ఎప్పుడు అది వ్యక్త స్థితికి వచ్చినప్పుడు కనబడడం జరుగుతుంది. నెక్స్ట్ జీవులకు అనాత్మతో గల సంబంధము భగవానునికి అనాత్మతో గల సంబంధము నిక్కముగా ఒకే స్థాయిలో ఉన్నట్టువి కావు. భగవంతుడికి ఈ భౌతిక ప్రకృతితో, తర్వాత జీవుడికి భౌతిక ప్రకృతితో ఉన్న సంబంధం ఒకటి కాదు. దాంట్లో ముఖ్యంగా ఒక రీజను మనకు భౌతిక ప్రకృతికి ఏంటంటే, భౌతిక ప్రకృతి మనకి దేహాన్ని ఇస్తుంది. భగవంతుడికి దేహం ఇవ్వదు. భగవంతుడు తన స్వదేహంతో వచ్చి ఈ భౌతిక ప్రకృతి కూడా మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుడి యొక్క అధ్యక్షతను నడుస్తూ ఉంటుంది. ప్రకృతిలో మనం భాగం కాబట్టి దాని మీనింగ్ పరోక్షంగా భగవంతుడి అధ్యక్షతలో మనం కూడా నడవలసింది. ఆయనను మాయావాదుల వాటిని ఒకే స్థాయిలో ఉన్నవానిగా వ్యాఖ్యానించరు. జీవులు మోహగ్రస్తులైన వారిని పలికినప్పుడు మాయావాదులు దానిని దేవదేవునికి ఆరోపించరు, కానీ అది ఏమాత్రం సమంజసము కాదు. భగవానుడు ఎన్నడూ మోహగ్రస్తుడు కాడు. సాకారవాదులు నిరాకారవాదుల నడుమ భేదం ఇదియే. దేవవతి మందబుద్ధి కలది కాదు. జీవులు భగవానుతో సమానులు కారని ఎరిగినంత జ్ఞానం ఆమె కలదు. జీవులు అతి సూక్ష్మమైన వారు కనుక మోహగ్రస్తులు ప్రకృతి బద్ధులు కాగలరు, కానీ దాని భావము దేవదేవుడు సైతం బద్ధుడగుననే లేదా మోహగ్రస్తుడగునే కాదు. బద్ధజీవుడు మరియు భగవాను నడుమ భేదమేమనగా భగవానుడు భగవానుడే, ప్రకృతికి ప్రభువు కనుక అతడు దాని నియంత్రణకు లోని కాడు. దైవీ ప్రకృతి చేతను లేదా భౌతిక ప్రకృతి చేతను ఆ దేవదేవుడు నియంత్రింపబడబోడు. అతడు తానే స్వయంగా పరమ నియామకుడు కనుకనే భౌతిక ప్రకృతి నియమములచే నియంత్రింపబడేది వాడే సాధారణ జీవులతో అతన్ని పోల్చరాదు. సో ఇక్కడ భగవంతుడేమో ఈ భౌతిక ప్రకృతికి నియంత్రించేవాడు, కంట్రోల్ చేసేవాడు. భౌతిక ప్రకృతి కూడా భగవంతుడి సేవకురాలు. కానీ జీవుడు ప్రకృతి అధీనంలో, ఎందుకంటే ప్రకృతే మనకు దేహాన్ని ప్రసాదించింది కాబట్టి త్రిగుణాలతో కూడుకున్నటువంటి దేహము, జీవుడు ప్రకృతి నియంత్రణకు లోనవుతాడు. అదే ప్రకృతి భగవంతుడి నియంత్రణకు లోనవుతాడు. భగవంతుడు ఎందుకంటే ఈ ప్రకృతి భగవంతుడికి దేహాన్ని ఇవ్వదు. భగవంతుడు ఈ ప్రకృతి మీద డిపెండ్ అయి జీవించలేడు, కానీ జీవుడు ప్రకృతి మీద డిపెండ్ అయి జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రకృతి నియమాలకు కట్టుబడి ఉండాలి జీవుడు. భగవంతుడు ప్రకృతి నియమాలను కంట్రోల్ చేస్తాడు. ఈ నియమాలను పెట్టిందే ఆ భగవంతుడి వల్ల ఈ ప్రకృతి నియమాలు రావడం జరుగుతుంది. ఎట్లయితే ఒక రాజుగారు ఉంటారు. రాజు ప్రజలను పాలించడానికి కొరకు నియమాలను పెడతాడు, కానీ ఆ నియమాలు రాజుగారికి వర్తిస్తాయి, ప్రజలకు వర్తిస్తాయి. ఎవరైతే ప్రజలు ఆ నియమాలను ఉల్లంఘిస్తే దండింపబడతారు. నెక్స్ట్ ఈ శ్లోకంలో సత్ మరియు అసత్ అని 2 పదములు ప్రయోగించబడినవి. భౌతిక జగత్ అసత్, ఉనికి లేనట్టుది, కానీ ప్రకృతి మాత్రం సత్ అయి ఉన్నది. భగవత్ శక్తిగా అది సూక్ష్మ రూపంన నిత్య విలసితమై ఉండును, కానీ అది కొన్ని మార్లు ఈ అస్తిత్వ రహిత తాత్కాలికంగా నిల్చుండున్నది జగత్తును సృష్టించుండును. దీనికి తల్లిదండ్రులు ఉపమానం నొసగవచ్చు. తల్లియు తండ్రియు ఎల్లప్పుడూ ఉన్నప్పటికీ కొన్ని మార్లు తల్లి సంతానమును కనుచుండును. అదేవిధంగా ఈ భౌతిక జగత్తు భగవాని అవ్యక్త ప్రకృతి నుండి వచ్చినది. కొన్ని మార్లు వ్యక్తమగుచు అవ్యక్తమగుచుండును, కానీ ప్రకృతి మాత్రం నిత్య విలసితమై ఉండును. భగవానుడే ఈ భౌతిక జగత్తు యొక్క స్థూల సూక్ష్మ వ్యక్తీకరణలు రెండింటికి పరమ కారణుడై ఉన్నాడు. కాబట్టి మనం చూస్తున్నటువంటి స్థూల సూక్ష్మ వ్యక్తీకరణలు ఇవన్నీ కూడా భగవంతుడి కృప వలనే జరుగుతున్నాయి. మనం చూస్తుంటాం భౌతిక ప్రకృతి. ఈ ప్రకృతికి కూడా ప్రకృతి సూక్ష్మ రూపంలో ఎట్లయితే మేఘాల లోపలికి వెళ్ళి ఏరోప్లేన్ వెళ్ళిపోయిందో కనబడదు, కానీ ఎప్పుడైతే మేఘాల నుంచి చీల్చుకొని వస్తుందో, అంటే డెస్టినేషన్ వచ్చినప్పుడు, అది హైదరాబాద్ నుంచి సపోజ్ అమెరికా వెళ్ళాలి నాన్ స్టాప్ కంటిన్యూగా పైనుంచే వెళ్ళిపోతుంది. దానికి ఇంకా సిటీస్ తో సంబంధం లేదు. డైరెక్ట్ అమెరికాలో కూడా ఫలానా ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ డెస్టినేషన్ దానికి చూపిస్తూ ఉంటుంది.
అప్పుడు పైలట్ మెల్లగా దాన్ని కిందికి వ్యక్త స్థితికి తీసుకొస్తాడు. 24 అవర్స్ ప్రజలకు, కిందున్న ప్రజలకు అవ్యక్త స్థితిలో ఉంది. లోపలున్న ఏరోప్లేన్ లో ఉన్న ప్రజలకు అక్కడ అన్ని ఫెసిలిటీస్ అక్కడ వాళ్ళు వ్యక్తంలాగా ఉంది. కానీ మన దృష్టిలో ఏంటంటే జీవులు జస్ట్ అది ఎగ్జాంపుల్ కొరకు కింద ఉన్న వాళ్ళకు కనబడడానికి ఈ ప్రకృతి ప్రకారం చూస్తే ఎవరైతే సూక్ష్మ రూపంలో ఉంటారో వాళ్ళు వాళ్ళు అచేతనంగా ఉంటారు. మళ్ళీ వాళ్ళు వ్యక్త స్థితికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కర్మలను అనుభవించడానికి భగవంతుడు తనే అహం బీజ ప్రదాత. సో భగవంతుడే ఆ బీజాన్ని వాళ్ళు కోరుకున్న విధంగా ఈ ప్రకృతి వాళ్ళ వచ్చినటువంటి తల్లి తండ్రి రూపాల్లోకి భగవంతుడు తనతో పాటు తనతో పాటు తీసుకెళ్తాడు. ఎట్లయితే మన చిన్న పిల్లల్ని స్కూల్లో వెళ్ళి అడ్మిషన్ చేస్తాం, నర్సరీ ప్లే స్కూల్లో తండ్రి తీసుకెళ్లి అడ్మిషన్ చేస్తాడు. తల్లి తండ్రి తీసుకెళ్ళి అక్కడ నా బాబు బాగా చదువుకొని పైకి ఎదుగుతాడని. అలానే మనం కూడా మన కర్మల్ని అనుభవించడానికి మన తండ్రి అయినటువంటి భగవంతుడు ఒక యోనిలో, తల్లి అనే యోనిలో, మేబీ మానవ దేహం ఉండొచ్చు, జంతు ఏ దేహంలోకైనా కూడా భగవంతుడు కూడా వస్తాడు. వచ్చి ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మనం ఉద్ధరింపబడకపోతే మళ్ళీ మన కర్మని మనం అనుభవించాల్సి వస్తుంది. ఓకే, ఇంతటితో ముగిస్తాను. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।